ఆదిని సంతం మీ ఆదిని నేర్చుకోవాలి లేకపోతే మాట్లాడండి. హల్లెలూయా హల్లెలూయా. ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. నీవు ప్రేమించిన గొర్రెలన్నింటిని ఎల్లప్పుడూ చెయ్యి విడువక అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా. నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో, ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో. నన్ను నీవు మరువాని దేవా, నన్ను నీవు మరువాని దేవా. నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ప్రభువా మీరే మా మంచి కాపరి ప్రభువా. మీరు ప్రధాన కాపరిగా రాబోతా ఉన్నారు. మేము ఎన్ని ఆరాధనలు చేసినా, ఎంత నమ్మకంగా ఉన్నా ఇంకా మాలో ఏదో నీకు నచ్చంది ఉంటుంది ప్రభువా. ఈ లోకంలో నీకు నచ్చంది ఏదో ఉంటుంది ప్రభువా. నువ్వు పరలోకం నుంచి నీ కను దృష్టిని భూమి అంతా సంచారం చేస్తూ ఉంది, మంచివారి మీద చెడ్డవారి మీద. ప్రభువా మేము మీకు లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాము తండ్రి. మీరు రెండవ రాకడ సమయంలో మమ్మల్ని జ్ఞప్తికి తెచ్చుకోమని వేడుకుంటున్నాను తండ్రి. మమ్మల్ని గుర్తుంచుకోమని వేడుకుంటున్నాను తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను తండ్రి. నిన్న సాయంకాలం మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు, ఆరాధన సాగించారు. ఇప్పుడు కూడా నాయన ఆదిని సంతం వరకు నడిపించమని మీ పాదములు పట్టుకుంటూ వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, స్తుతి 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 స్తోత్రం. హల్లెలూయా. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనం. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 29వ వచనం. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి. ద్రాక్షరసంతో పొద్దుగుచ్చు వారికే కదా. హల్లెలూయా. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి శ్రమ, జగడములు, కొట్లాట్లు, ఎవరికి శ్రమలు వస్తున్నాయి, ఎవరికి చింత, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయాలంటే కారణం లేకుండా దెబ్బలాట్లు వస్తూ ఉంటాయి ఇళ్లలో. హేతువు లేని అంటే కారణమే లేకుండా మరి గాయాలు అలాంటివి ఎన్నో ఉంటాయి ఇళ్లలో. ఎవరికి మంద దృష్టి, కనుక ఎవరికి మంద దృష్టి, సరైన దృష్టి ఉండదు. వారి ఎవరికంటే సూటిగా చెప్తా ఉన్నాడు. ఇన్ని కారణాలకి కారణం ఒక తాగుబోతు మనుషుల గురించి చెప్తా ఉన్నాడు, తాగుబోతు వ్యక్తుల గురించి చెప్తా ఉన్నాడు దేవుడు. కనుక తాగి చిందులేసే వాళ్ళ గురించి దేవుడు చెప్తా ఉన్నాడు, వాళ్ళకి శ్రమలు వస్తాయి. మరి బైబిల్ ఇంకా చెప్తా ఉంది, శ్రమలు వాళ్ళకైనా
చింత వారికేనా, దుఃఖం వారికేనా అంటే కానే కాదు. 5వ అధ్యాయంలో, యోబు గ్రంథం 5వ అధ్యాయంలో దేవుడు సెలవిస్తా ఉన్నాడు, నిప్పు రవ్వలు ఏ రీతిగా ఎగురుచున్నవో పైకి మనుషులు శ్రమానుభవంకే పుట్టుచున్నారు అని బైబిల్ చెప్తా ఉంది. యోబు గ్రంథంలో క్లియర్గా చెప్తా ఉంది. అంతేకాదు, మరి పరిశుద్ధుడైనటువంటి దేవదాస్ అయ్య గారు ఒక మాట అన్నాడు. ఆయన 126 సంవత్సరాలు జీవించాడు. ఇదిగో మనుషులకు శ్రమలే హారములు, విశ్వాసుల కంట శ్రమలే హారములు. పౌలు అంటున్నాడు, నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. చూసారా, పౌలు ఏమన్నాడు? సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటాడు. దేవదాస్ అయ్య గారు అంటున్నాడు, శ్రమలే హారములు. ఒక్కొక్క శ్రమ ఒక్కొక్క హారం అంటున్నాడు. శ్రమ వచ్చిందా బాధపడద్దు, దుఃఖం వచ్చిందా బాధపడద్దు, చింత వచ్చిందా బాధపడద్దు, మంద దృష్టి వచ్చిందా బాధపడద్దు. అన్ని వేళలా దేవుడిని స్తుతించండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అయితే ఇక్కడ ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి హేతువు లేని గాయాలు అంటే రోజు పొద్దున్న లేచిన కానించి రాత్రి నిద్రపోయే వరకు, నిద్ర లేచిన తర్వాత కూడా మళ్ళీ మందు అడుగుతా అంట, వాడికి శ్రమ. వారికే కదా అని విశ్వామిత్రుడు 23వ అధ్యాయం 29వ వచనము చెప్తా ఉన్నాడు. ఇంకా చదవండి 30, 31 అదే వచనం, అదే అధ్యాయం. ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి, ద్రాక్షరసంతో పొత్తుపుచ్చు వారికే కదా. కలిపిన ద్రాక్షరసం రుచి చూడ చేరువానికే కదా. ద్రాక్షరసం మిక్కిలి ఎర్రపడగను, గిన్నెలో తలతలు ఆడుచుండగను, త్రాగుటకు రుచిగా నుండగను, దాని వైపు చూడకము, పిమ్మట అది సర్పం వలె కరచును, అది సర్పం వలె కాటువేయును, కట్లపాము వలె కాటువేయును, విపరీతమైనవి నీ కన్నులకు కనబడును. హల్లెలూయా. అది విపరీతంగా కనబడుతుంట. నీవు వెర్రి మాటలు పలుకుదువు. తాగిన వాళ్ళందరూ కూడా వెర్రి మాటలు పలుకుతారు. చాలా మాటలు ఇక్కడ రాయబడి ఉన్నవి ద్రాక్షరసం పుచ్చుకున్న వాళ్ళ గురించి. మామూలుగా ద్రాక్షకాయల్ని రసము చేసి జ్యూస్ తాగామనుకోండి, అది ద్రాక్ష జ్యూస్ అంటారు, గ్రేప్ జ్యూస్ అంటారు. కానీ అది నిల్వ ఉంచి తాగామనుకోండి, అది మత్తు కలుగజేస్తుంది. ఫ్రాన్స్ ప్రపంచం మొత్తానికి ద్రాక్షకాయ తోటలకి ప్రసిద్ధి. ఫ్రాన్స్లోనే ఉంది ప్యారిస్. వాళ్ళు ఏం చేస్తారంటే లక్షల ద్రాక్షకాయ గుత్తుల్ని కాళ్ళతో తొక్కుతారు. తొక్కి మిషన్లతో కాదు, కాళ్ళతో తొక్కుతారు. తొక్కిన తర్వాత చూడండి, మనం తమిళనాడు అటువైపు అయితే మరి చిన్నపిల్లలు ఆడపిల్లలతోటే, ఆడవారితోటే తేయాకు కోపిస్తారు. మగవాళ్ళతో చేయించరు. మగవాళ్ళు చిన్నపిల్లలు లేదా స్త్రీలు, అంటే వాళ్ళ చేతులు సున్నితంగా ఉంటాయి, మృదువుగా ఉంటాయి. అట్లాగే వీళ్ళు తొక్కుతారు. తొక్కి దాన్ని నిలవ ఉంచి దానికి గ్యాస్ పట్టిస్తారు. ఎంత నిలవ ఉంటే అంత గాఢగా తయారవుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అది యథార్థమైన మరి ద్రాక్ష రసం అంటే అది మందు అన్నమాట. దాని నుంచి వైన్, ఇలాంటివన్నీ రకరకాల బై ప్రోడక్ట్స్, బీరు, ఇలాంటివన్నీ తీస్తారు. అనేక రకాల పళ్ళ తొక్కుల నుంచి మరి రసం తీస్తారు, దానికి గ్యాస్ ఎక్కిస్తారు. ఇదంతా కూడా శ్రమకు కారణము. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి వేదన, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయాలు, ఎవరికి మంద దృష్టి. ఇది పొద్దుని సాయంత్రాకా ద్రాక్షరసము తాగువాడికే కదా అని బైబిల్ చెప్తా ఉంది. యెషయా 5వ అధ్యాయం 11వ వచనం. యెషయా 5వ అధ్యాయం 11వ వచనం. యెషయా 5వ అధ్యాయం 11వ వచనం. మద్యం త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్షరసము తమకు
మంట పుట్టించు పర్యంతము మంట పుట్టించు పర్యంతం వరకు చాలా రాత్రి వరకు పాపము చేయు వారికి శ్రమ. రాత్రి వరకు పాపము చేయు వారికి శ్రమ. ఇంకా 22 చూడండి, అదే దీంట్లో 5:22 యెషయా 5:22. 5:22. ద్రాక్షరసం తాగుటలో ప్రఖ్యాతి నందిన వారికి, మద్యము కలుపుటలో తెగువ గల వారికి శ్రమ. వాళ్ళకి శ్రమ ఉంటుందంట. ఇంకా చూడండి సామెతలు 20:1. సామెతలు 20:1. నా కుమారుడా, ద్రాక్షరసం వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును. అల్లరి పుట్టిస్తే తాగుబోతాడు, తాగినోడు గప్చిప్పు పడుకోడు. దాని వశమైన వారు జ్ఞానం లేని వారు చాలు, వాళ్ళు అల్లరి చేస్తారు. ఈస్టర్ రోజు తాగేసి చర్చికి వచ్చాడు ఒక ఆయన. ఎరా ఎందుకురా నువ్వు తాగి వచ్చావు చర్చికి అంటే, యేసుప్రభు చచ్చిపోయాడే తాగాడంట. మనసుకు బాధ కలిగి గుడ్ ఫ్రైడే రోజు తాగి వచ్చాడు. ఏంట్రా అంటే యేసుప్రభు చచ్చిపోయాడని తాగాడంట. మళ్ళీ ఈస్టర్ రోజు కూడా తాగి వచ్చాడు ఆదివారం. ఎందుకు తాగి వచ్చావంటే, యేసుప్రభు మనందరి పాపాల నిమిత్తం బతికాడండి, సంతోషంలో తాగాడండి అన్నారు. అట్లా ఏదో రకంగా తాగుడు వ్యసనాలకి అలవాటు పడి దేవుడికి దూరం అవుతున్నారు. నా కుమారుడా, నువ్వు ఆ ద్రాక్షరసానికి దూరం అవ్వు, ఆ తాగుడు నుంచి దూరం అవ్వు. పిచ్చి పిచ్చి వాగుతావు, నువ్వు మధ్యస్థిమితం తప్పిన మాటలు మాట్లాడతావు అని ఇక్కడ సెలవిస్తా ఉన్నాడు. ఎఫెసీలో 5:18. ఎఫెసీ 5:18. ఈ తాగుడు ఇంకా ఏం చేస్తుందంటే, ఎఫెసీ 5:18. మరియు మద్యంతో మత్తులో ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. హల్లెలూయా. దానిలో దుర్వ్యాపారము కలదు. ఏమంటే దుర్వ్యాపారం అంటే ఇక్కడ చూడండి, మా సామెతలు 23:20. మళ్ళీ ఎక్కడండి 23:20. సామెతలు 23:20. ద్రాక్షరసం త్రాగువారితోనైనను, ద్రాక్షరసము తాగువారితోనైనను, మాంసం ఎక్కువగా తినువారితోనైనను సహవాసం చేయకము. స్నేహం చేయొద్దురా బాబు. త్రాగుబోతులను, తిండిబోతులను దరిద్రులగుదురు. తాగుబోతులు, తిరుగుబోతులు దరిద్రులు అయిపోతారు. తిండిబోతులు దరిద్రులు అవుతారు. వీరు పర్లోక రాజ్యం స్వతంత్రించుకోరు వీళ్ళు. అదే అధ్యాయం 31 చూడండి, సామెతలు 23:31. సామెతలు 23:31. ద్రాక్షరసంతో ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి. ద్రాక్షరసంతో పొద్దుచారికే కదా. కలిపిన ద్రాక్షరసం రుచి చూడ చేరువానికే కదా. ద్రాక్షరసం మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలాడుచుండగను, త్రాగుటకు రుచిగా మంచిగాను దాని వైపు చూడకము. తాగొద్దని క్లియర్గా చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. లూకాసు వార్త 21:34. లూకాసు వార్త 21:34. కనుక మనకి వాక్యాలు, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను, విచారం వల్ల మందముగా ఉన్నందున ఆ దినములు అకస్మాత్తుగా మీ మీదకు వచ్చినట్లు, మీ మీదకు ఉరి వచ్చినట్లుగా రాకుండా మీ నిమిత్తమై మీరు జాగ్రత్తగా ఉండుడి. రోమా 13:13 చూడండి. రోమా 13:13. మత్తుడై ఉండొద్దు, ద్రాక్షరసం పుచ్చుకోవద్దు. ఇంకో చోట ఉంటుంది, తిమోతిలో చెబుతాడు, నీ కడుపు జబ్బు నిమిత్తము. రోమా 13:13. నీ కడుపు జబ్బు నిమిత్తము కొంచెము ద్రాక్షరసము పుచ్చుకొనుడి అని అంటాడు. అది దేని నిమిత్తం ఇచ్చాడంటే, ఒంట్లో బాగోకపోతే అది స్పెసిఫిక్ గా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే తీసుకోవాలి. రోమా 13:13. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ వికారములైన పోకిరి చేష్టలైన లేకయు, కలహమైన మత్సరమైన లేకయు కూడా వచ్చేస్తాయి తాగినప్పుడు. పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము.
మొదటి కొరింథీయులు 5:11 చూడండి. మొదటి కొరింథీయులు 5:11. మొదటి కొరింథీయులు 5:11. కనుక ఇప్పుడైతే సహోదరులు అనబడిన వాడు ఎవడైనను జారుడుగాను, లోబిగాను, విగ్రహారాధికుడుగాను, తిట్టుబోతుగాను, త్రాగుబోతుగాను, దోచుకుని వాడుగాను అయ్యున్న ఎడల అట్టి వానితో సాంగత్యం చేయకూడదు. స్నేహం చేయొద్దు. తాగుబోతులతో, తిరుగుబోతులతో, పిసినారులతో. చాలా మంది పిసినారులు అంటారు. ఆయన మా ఫ్రెండ్ ఉన్నాడు, నన్ను తీసుకెళ్ళి ఆ బీసెంట్ రోడ్డు తీసుకెళ్ళాడు. 2 సార్లు ఇట్టించట్టు అట్టించి తిప్పాడు. ఇంతకీ ఏంటంటే 10 రూపాయలు వస్తువు కొనాలి. ఇంతకీ ఇలా చూస్తాడు, పైకి చూస్తాడు, కిందకి చూస్తాడు, దూరం వెళ్ళి చూస్తాడు, బాగుందని పక్కన ఉండి అడుగుతాడు. ఈ మామూలు ఉండదు 10 రూపాయలు వస్తువు కొరకు. అయితే నేను అంత పిసినతనం పనికిరాదు. మనకి ఎలా అనిపిస్తుంది అంటే, అరే నేను 100 రూపాయలు నీకు ఇచ్చేస్తాను, నువ్వే కొనుక్కోరా బాబు, అంత బాధ పెడతాడు 10 రూపాయలు వస్తువు కొనడానికి. పిసినారులు పరలోక రాజ్యం చేరుకోరు. పిరికి వారు యేసు ప్రభువుని నమ్ముకుంటే తంతారేమో, కొడతారేమో అని అనుకుంటే నమ్ముకోవాడు, పరలోక రాజ్యం చేరుకోలేవు నువ్వు. పిరికి వారు, పిసినారులు, ఏమంటే విగ్రహారాధికులు, ఏమంటే వ్యభిచారులు, జాగ్రత్తం చేయవారు, ఏమంటే తాగుబోతులు, వీళ్ళెవరు పరలోక రాజ్యం స్వతంత్రించుకోరు అని లేఖనాలు చెప్తా ఉన్నాయి. ఇంకా గలతీయులకు రాసిన పత్రిక 5:21 చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5:21. ఎవరికి శ్రమ చూడండి, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి నింద, చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరి దృష్టికి మంద. ఎంతసేపా? గలతీయులు 5:21. గలతీయులు 5:21. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటు వారికి చేరువారు పరలోక రాజ్యం స్వతంత్రించుకోనని మీతో పరలోక రాజ్యం స్వతంత్రించుకోరట. ఈ అల్లరితో కూడిన ఆటపాటలు ఎప్పుడు వస్తాయంటే మత్తుగా తాగినోడికి వస్తాయి, లేదా సైతాన్ని బుద్ధినోడికి. జకర్యా 11:17 చూడండి. ఇంకా ఎవరికి శ్రమ, ఎవరికంటే మందని విడిచిపెట్టాడు. జకర్యా 11:17. జకర్యా 11:17. ఎవరికి శ్రమ? మందని విడనాడు పనికి మాలిన కాపరికి శ్రమ. అది చాలు. మందను విడనాడి పనికి మాలిన కాపరికి శ్రమ. సంఘాన్ని విడిచిపెట్టి తన పనులు తను చేసుకుంటా ఉంటాడు, వాడికి శ్రమ అని చెప్తున్నాడు దేవుడు. ఇంకా ఇర్మియా 23:1. ఇర్మియా 23:1. యెహోవా వాక్కు ఇదే, నా మందలో చేరు గొర్రెలను నశింపచేయుచు చెదరగొట్టు కాపర్లకు శ్రమ. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా. చర్చిలోనే ఉన్న చేరిన ప్రజలను ఎల్లగొట్టి ఏర్పాట్లు చేస్తారు కొంతమంది, వాళ్ళకి శ్రమ అంటున్నాడు. ఇంకా చూడండి, లూకా సువార్త 17:1. లూకా సువార్త 17:1. లూకా సువార్త 17:1. మనం ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము. మరి ఒకప్పుడు ఆయన తన శిష్యులతో ఇట్లా, నేను అభ్యంతరంలో రాకపోవడం రాకమానవు, అసాధ్యం కాదు, అసాధ్యం కానీ అవి ఎవరి వలన వచ్చునో వాడికి శ్రమ. అభ్యంతరంలో ఎవరు తీసుకొస్తాడో వాడికి శ్రమ. అభ్యంతరం రాకమానవు అన్నాడు యేసు ప్రభు. మత్తయి సువార్త 26:24. మత్తయి సువార్త 26:24. మత్తయి సువార్త 26:24. నేడు వేడుకున్న పక్షంన ఈలాగు జరగవలనని లేఖనం ఎలాగ నెరవేరినో అతనితో చెప్పాను.
సారీ 24 26, 24 26, 24 మత్తయి సువార్త 24 మంచు కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని ఎవరి చేత మంచు కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. దేవుడిని అప్పగింపబడికి శ్రమ. ఇంకా ఇంకొక చూడండి, హబక్కూకు 2:6 ఎవరికి శ్రమలు వస్తాయంటే తనది కాని దాని గురించి ఆశిస్తాడు. చూడండి, దాని ద్వారా డబ్బు సంపాదించుకుంటాడు. హబక్కూకు 2:6 2వ అధ్యాయం 6వ వచనం. తనది కాని దాన్ని ఆక్రమించి అభివృద్ధి పొందు వారికి శ్రమ. తాకట్టు సొమ్ము విస్తారంగా పట్టుకుని వానికి శ్రమ. పాపపు సొమ్మును విస్తారంగా తాకట్టు సొమ్ము ఏసన్న ఎప్పుడు చెప్పేవాడు. ఒక ఇంటికి ప్రార్థనకి తీసుకెళ్ళారంటే ఏసన్న తీసుకెళ్తే ఈ ప్రార్థన చేసుకున్నా అంట, అయ్యా మా ఆవిడ ఒంట్లో బాగోలేదయ్యా, నా కొడుకేమో ఇంట్లో గడ్డి మీద ఉంటాడయ్యా, నాకు భార్యకి బాగోదయ్యా, నాకేమో సంపాదన రాదయ్యా, కుటుంబం అంతా ఇబ్బందుల్లో ఉంటాము. కానీ ఇల్లంతా చూస్తే రేడియోలు, టీవీలు, మరి అన్ని రకాల వస్తువులు ఉన్నాయంట. అది చెప్పాలంటే షాపులాగా ఉందంట, అన్ని సెకండ్ హ్యాండ్ ఇవే. ఇవన్నీ ఏంట్రా అని అడిగాడంట. ఇవన్నీ అంటే 5,000 ఇచ్చి సెకండ్ హ్యాండ్గా టీవీ పెట్టుకుంటానండి, వడ్డీకి ఇస్తానండి, తాకట్టు పెట్టుకుంటాడు. ఈ వస్తువులన్నీ తాకట్టు పెట్టుకుంటాడు. అందుకని నీకు శ్రమ వస్తుంది. తాకట్టు పెట్టుకున్నాడు ఇల్లు, అవన్నీ శ్రమల పాలవుతాడు. ఇవన్నీ తీసి ఎవరి ఇచ్చేసేయి లేదా బయట పారేసేయి. అప్పుడు నీకు ఈ శ్రమలు పోతాయి. ఇంట్లో ఆరోగ్యంగా ఉంటారు, ఇంట్లో సంతోషంగా ఉంటారు, ఇంట్లో సమాధానంగా ఉంటారని యేసయ్య గారు అన్నారు. కానీ వాడు మిగులు ఆస్తి గలవాడు కనుక వెనుదిరిగిపోయాను. వ్యసన పడుచు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతాడు, అయ్యా మేము మరి పర్లోక రాజ్యంలో చేరాలంటే ఏం చేయాలయ్యా అంటే, నీళ్ళు కొన్నది అమ్మేసేయి, నీకు ఊరికి కొద్దుగా ఉంది, అన్ని పనులు చేస్తున్నా, దశభాగం ఇస్తున్నా, అప్పులు తీరుస్తున్నా, భార్యని బిడ్డలు చూసుకుంటున్నా, తల్లిదండ్రులు చూస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, పదార్థాలు పాటిస్తున్నాను. అరే బాబు ఇవన్నీ చేస్తాను, నీకు పొదువుగా ఉంది. ఏంటది? నీకున్న ఆస్తిని అమ్మేసి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించంటే మిగుల ఆస్తి గలవాడు కనుక. అట్లాగా వీటికి అన్నీ ఉన్నాయి. ఆడు గోల్డ్ అంత డబ్బులు ఇచ్చేసి ఉన్నాడు, అందరికీ వస్తువులు పెట్టుకున్నాడు. ఇంకా అంతే వాడి జీవితం. వాడికి శ్రమగాకి ఏమొస్తుంది? చూడండి 9వ వచనం కూడా చూడండి, అదే అధ్యాయం హబక్కూకు 2:9. హబక్కూకు 2వ అధ్యాయం 9వ వచనం. తనకు అపాయం రాకుండానట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారికైనను అన్యాయంగా లాభము సంపాదించుకునే వానికి శ్రమ. అన్యాయంగా లాభం సంపాదించిన ప్రతి ఒక్కరికి శ్రమే. నెక్స్ట్ యెషయా 29:15 చూడండి. యెషయా 29:15. యెషయా 29వ అధ్యాయం 15వ వచనం. ఎవరికి శ్రమ? తమ ఆలోచనలు యెహోవా కనబడకుండా లోలోపల వాటిని మరుగు చేయ చూచే వారికి శ్రమ. ఎప్పుడు చూడట్లేదు. మమ్మల్ని ఎవరు చూచిరి? మమ్మల్ని ఎవరు చూడట్లేదులే. మా పని ఎవరికి తెలియను అనుకుని పని ఎవరికి తెలుస్తుంది అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించే వారికి శ్రమ. చీకట్లో పనులు చేస్తారు కొంతమంది, వాళ్ళకి శ్రమ. నన్ను ఎవరు చూడట్లేదులే అనుకుంటాడే, వాడికి శ్రమ. దేవుడు చూడట్లేదు అనుకుంటారు. మనం నలుగురు వ్యక్తులు చూస్తూ ఉంటారు మనం చేసే ప్రతి పని. ఇక్కడి నుంచి అమెరికా పారిపోయి అక్కడ ఒక గదిలో తప్పు చేసి, ఇక్కడి నుంచి మధ్యప్రదేశ్ పారిపోయి, ఇక్కడి నుంచి గోవా పారిపోయి, ఇక్కడి నుంచి ఏదో దేశం పారిపోయి, ఎక్కడికైనా వెళ్ళు నలుగురు వ్యక్తులు చూస్తారు. ఒకటి దేవుడు చూస్తూ ఉంటాడు. యెహోవా కనుదృష్టి భూమి అంతటా మంచివారి మీద చెడ్డవారి మీద తన కనుదృష్టి ఉండదు. 2 సాతాను చూస్తాడు. ఎందుకంటే ఈజ్ ఎక్యూజింగ్ అదర్స్. వాడు ఎదుటి వాడిని మరి తప్పులు పడటానికి మరి ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాడు. వాడు కూడా అది సాతానికి ఎలా తెలుసండి? అవును తెలుసండి. మన దేవుడు యోధా పదం సింహం అయితే వాడు గర్జించే సింహం.
మన దేవుడు వెలుగు అయితే వాడు వెలుగు దూత. మన దేవుడు ఏది చేసినా దానికి డూప్లికేట్ వాడు. ఒక వస్తువు మనం తయారు చేసాం ఒక 10 నెలల్లో, నెల రోజుల్లో తయారు చేస్తారు చైనా వాళ్ళు ఒక డూప్లికేట్ ప్రోడక్ట్. సేమ్ అలాగే ఉంటుంది, కానీ అది ఒరిజినల్ కాదు, డూప్లికేట్ ప్రోడక్ట్స్ వచ్చేస్తాయి. అట్లాంటి వాడి సాతాను. కనుక వాడు దేవుడు చూస్తూ ఉంటాడు మనం చేసే పనులు. ఎవడు చూడట్లేదు అని అనుకోకండి, దేవుడు చూస్తున్నాడు, సాతాను చూస్తాడు. అంతేకాదు సాతానికి బైబిల్ కూడా బాగా తెలుసు. నెక్స్ట్ భూమి చూస్తుంది, ఆకాశం చూస్తుంది. యెషయా 1:1-2 ఉంటుంది. ఆకాశమా ఆలకించము, భూమి చెవియొక్కుము, నా ప్రజలు దారి తప్పారు ఇజ్రాయెల్ ప్రజలు అని అంటాడు. అంటే ఆకాశం చూస్తుంది, భూమి చూస్తుంది, దేవుడు చూస్తున్నాడు, సాతాను చూస్తూ ఉన్నాడు. కనుక ఇప్పుడు చదవండి 29:15. యెషయా 29:15. యెషయా 29:15. నన్ను ఎవరో చూడట్లేదులే, తమ ఆలోచనలు యెహోవా కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ చూచు వారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూచెదరు? మా పని ఎవరికి తెలియదు? నీ చేసే పని ఎవరికి తెలుసు? నీ గదిలో చేసుకుంటున్నాను కదా గప్చిప్గా అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించే వారికి శ్రమ. చీకటిలో తమ క్రియలు జరిగించే వారికి శ్రమ. ఇంకా ఫైనల్ గా చూడండి 1 కొరింథీయులు 9:16. 1 కొరింథీయులు 9:16. ఇక్కడ పౌలు గారు చెప్తా ఉన్నారు, నేను సువార్త ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణం లేదు. సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటింపపోయిన ఎడల నాకు శ్రమ. నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. ఈ ఉన్న శ్రమలన్నీ చూడండి మనిషికి దుఃఖాన్ని కలిగిస్తున్నాయి, చింతన కలిగజేస్తున్నాయి, వేతువు లేని గాయాలు కలిగిస్తున్నాయి, లేదంటే మంద దృష్టి కలిగజేస్తుంది. అవన్నీ ఆ చింతలు వేరు, ఆ శ్రమ వేరు. కానీ ఈయనకి శ్రమ ఏంటి తెలుసా? సువార్త ప్రకటించకపోతే శ్రమ అంటున్నాను పౌలు. కనుక మీకు ఎలాంటి గాయాల్లో హేతువు లేని గాయాలు ఉన్నాయా? మీకు చింతలో ఉన్నారా? శ్రమలో ఉన్నారా? శ్రమలు అనుభవించుటకే నరుడు ఈ లోకానికి వచ్చాడు అని దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది. అయితే మత్తు తాగి శ్రమ తెచ్చుకుంటున్నావా? మత్తుడవై శ్రమ తెచ్చుకుంటున్నావా? డ్రగ్స్కి బానిసై శ్రమ తెచ్చుకుంటున్నావా? ద్రాక్షరసం పొద్దుని సాయంత్రం దాకా తాగి శ్రమ తెచ్చుకుంటున్నావా? వస్తువులన్నీ ఇతర వస్తువులన్నీ తాకట్టు పెట్టేసి డబ్బు అక్రమంగా సంపాదించి శ్రమ తెచ్చుకుంటున్నావా? ఎన్ని రకాల శ్రమలు ఉన్నాయో బైబిల్. వాటి నుంచి తప్పించుకోవాలంటే నువ్వు ఆయన ఆశ్రయించాలి. ఆయన నిన్ను పిలుస్తున్నాడు, యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. ఆయన 2 చేతులు చాచి. చాలామంది పిలట్లేదని అనుకుంటారు, నేను చాలా పాపాలు చేశాను నన్ను పిలవడు దేవుడు అనుకుంటారు. కాదు, దిననల్ల నా 2 చేతులు చాపి, దిననల్లని ప్రజల కొరకు నా చేతులు చాపి నేను ఎదురు చూస్తున్నాను. ప్రయాసపడి వారం పోయి చెల్లారా. ప్రయాస అంటే కష్టపడి వాళ్ళరా. 1000 ప్రయాసలకు వచ్చి అంటారు. 1000 అంటే డబ్బు, ప్రయాస అంటే కష్టము. కష్టపడతారు, డబ్బు పోద్ది. వెయ్య ప్రయాసలకు వచ్చి ప్రయాసపడి భారం వహించారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగజేస్తాను. నా కాడు సిలువైనది, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడు, నేను మీ పాపంలో మరన్నటికి జ్ఞప్తికి తెచ్చుకోను అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కనుక ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖమో, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి ఏతు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి అంటే ద్రాక్షరసముతో పొద్దు పుచ్చుకునే వాడికే కదా. కనుక ద్రాక్షరసము, మత్తు పానీయాలు, మత్తుని అలవాటు చేసుకున్న ప్రియ విశ్వాసి ఒకవేళ ఎవరైనా ఉంటే వాటిని విడిచిపెట్టండి. ఎక్కువగా మాంసం తిన్నవాడితో స్నేహం చేయకండి, తాగుబోతులతో స్నేహం చేయబాకండి, అవిశ్వాసతో స్నేహం చేయకండి. అవిశ్వాసికి జోడెక్కడిది అంటున్నాడు పేతురు. కనుక మనము అతి జాగ్రత్త కలిగి మన జీవితాన్ని దేవుడిలో నడవాలని
పేరట వేడుకుంటున్నాను. ప్రభా నీ కొందరు స్తోత్రం. ఈ వాక్యమును దీవించి ఆశ్రయించారు. నిన్న రాత్రి కాలం ముందు కూడా మీరు ఎంతో ఘనముగా వాక్యమును నడిపించారు, ఆదరించారు. ఎంతో మంది ఇప్పుడు కూడా ఆదరించి కాచి కాపాడు. ఈ పాదం పట్టుకుని ప్రేమపడేసి కృష్ణాను రక్షణ తండ్రి. ఆమె